హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బరువు తగ్గాలనుకున్న వారు, డయాబెటీస్ ఉన్నవారు చాలా మంచిదండి. ఈ ఇడ్లీ మామూలు ఇడ్లీ కంటే కూడా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఇంకా హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఎప్పుడు తినే ఇడ్లీలే కాకుండా ఒక్కసారి ఇలాంటి హెల్తీగా ఇడ్లీలు చేసుకోండి. టేస్ట్ ఉంటుందండి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇదే విధంగా ఇడ్లీ చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా సింపుల్గా అండ్ హెల్తీగా టేస్టీగా ఉండే ఈ జొన్న ఇడ్లీలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో జొన్నలు తీసుకుంటున్నానండి. ఏదైనా మీరు చిన్న గ్లాస్తో అయినా దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కప్పుతో తీసుకుంటున్నాను, మెజరింగ్ కప్తో. 3 కప్పుల జొన్నలు తీసుకోవాలండి. మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను. 3 కప్పుల జొన్నలు తీసుకుంటే 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా లేదా హాఫ్ టీ స్పూన్ దాకా అయినా మీరు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వాటర్ వేసి ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మనం 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 8 అవర్స్ నానబెట్టుకుంటున్నానండి. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా జొన్నలు అయితే బాగా నానాయండి. ఇప్పుడు ఇలా బాగా నానిన తర్వాత ఒకసారి ఇలా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మరి మనము మెత్తగా గ్రైండ్ చేద్దండి, కాస్త బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీలకు మాత్రమైతే ఇలా మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే దీంతో మనం ఒకే పిండితో దోశలైనా వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు దోశలు వేస్తే వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీలు వేస్తున్నాను కాబట్టి ఇలా నేను కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మనం కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో ఉప్పు వేసే అవసరం లేదండి, ఇలానే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మనకు చేతికి రవ్వ తగిలినట్టు ఉండాలండి. ఇట్లా ఉండడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగుస్తాయండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు కూడా సాఫ్ట్ వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మనం 8 అవర్స్ పాటు ఉంచితే మనకు పిండి బాగా పులుస్తుందండి, ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా పిండి పులిసింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ పిండి లాగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా ఉంటుందో బ్యాటర్ సేమ్ అదే విధంగా ఉండాలండి బ్యాటర్. ఇలా ఉప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం ఉంటే మీ దీని ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా గ్రీస్ చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలండి. ఇడ్లీ పిండి ఏకైతే ఎలా ఉంటుందో అలానే కన్సిస్టెన్సీ ఉండాలండి పిండికి. ఇలా ప్లేట్లోకి పిండిని తీసుకోవాలి మనం. చాలా టేస్టీగా ఉంటాయండి, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. నార్మల్ ఇడ్లీ కంటే మనం అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి. జొన్నలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ అన్ని వేసుకున్న తర్వాత పిండి ఇక్కడ నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసి ముందే బాయిల్ చేసుకున్నానండి. ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇడ్లీలను. చూడండి, ఇలా బాగా స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత చూడండి ఇక్కడ మనం పట్టుకుంటే ఇలా వేలుతో ఇలా చూస్తే మనకు తడి తగలకుండా ఉండాలి. చూడండి, ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీని తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. ఇలా ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా స్పాంజీగా ఉంటాయండి.
ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా హెల్త్కి మంచిదండి. డయాబెటీస్ ఉన్నవారు ఇలా మనం బియ్యం వేయకుండా ఇలా మనం జొన్నలతో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు చేసే జొన్న రొట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు దోశలు వేసుకొని తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, తుంచి చూపిస్తున్నాను, లోపల నుంచి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.